కాంగ్రెస్ పార్టీ అంటేనే పుష్కలంగా అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ. అందుకే స్టేజీల మీదనే కుర్చీలతోని కొట్టుకుంటారు, మీటింగ్లలోనే ఫైటింగులు చేస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాటలు ఎవరు పట్టించుకోరు కానీ అధికారంలోకి వచ్చినాకనైనా ఆ తన్నుకునుడు ఆపి జనం కోసం దండ్లాడాలే కదా. కానీ అధికారం ఉన్నా లేకున్నా తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తాం అన్నట్టే చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు కయ్యమని లేచిండ్రు. అసలు మాట్లాడకుండా చేసిండ్రు. ఎంత సంధాయించినా ఇంటలేరు కార్యకర్తలు. మరి ఇంతటి లొల్లి ఎందుకు వచ్చిందంటే కారు గుర్తు పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇంతకు ముందు పార్టీలు ఉన్నోళ్ళని దేక్తలేడట. ఉల్టా వీళ్ళ మీదనే కేసులు పెట్టించి తిప్పల పెడుతున్నాడట. అసలు వీళ్ళ మాటకు ఇల్వే లేకుండా చేస్తున్నాడట. ఆగో అదే ముచ్చట్ను పార్టీ గద్వాల్ ఇన్ఛార్జ్ సరిత మాట్లాడుతున్నది నుండ్రి. ఇన్నరా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీలో చేరినప్పుడు ఎన్నో ఏండ్ల నుంచి కాంగ్రెస్ జెండాను మోసేటోళ్లకు కొత్తగా పార్టీలో చేరినోళ్లకు సమాన న్యాయం చేస్తామన్నారు కానీ ఆవు ముందు భాగం మాకు ఇచ్చిండ్రు, వెనక భాగం వాళ్ళకి ఇచ్చిండ్రు. దాంతో మాకు ఇల్వ లేకుండా పోయిందని బాధపడుకుంటా చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సరితమ్మ. హాగు ఆ మాటలు కార్యకర్తలకు ఇంకింత కోపం తెప్పించినట్టు అయ్యే వరకు సంపత్ కుమార్ మాట్లాడుతుంటే ఎగబడ్డట్టు చేసిండ్రు. దేశ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రక్షించాలి, మహాత్మా గాంధీ సిద్ధాంతాలు అమలు చేయాలి, అంబేద్కర్ ఆలోచనలను కాపాడాలి అని జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యాన్ని దేశం మొత్తంలో చేస్తున్నారు. అట్లా పెట్టిన మీటింగ్లా బాపును, భీమ్ను, సంవిధాన్ను కాపాడేమో కానీ ముందు మమ్మల్ని కాపాడుండ్రి అన్నట్టు లొల్లి చేసిండ్రు. అంతకుముందు ఓసారి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల మీద తన ఫోటో ముద్రించినందుకు వాళ్ళ మీదనే కేసు పెట్టిండు. అందుకే ఎమ్మెల్యే పార్టీలు ఉన్నట్టా లేనట్టా మమ్మల్ని తిప్పల పెడుతున్నా పై లీడర్లు పట్టనట్టుంటే మేం పార్టీలు ఉన్నట్టా లేనట్టా అని గట్టిగానే అడిగిండ్రు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన కొద్ది కాలంలోనే ఇట్లా లొల్లులు అవుతుంటే ఇంకో 3.5 ఏండ్లు ఇంకెన్ని లొల్లులు పుట్టుకొస్తాయో ఏం పాడో.